ఇప్పుడు మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? లైక్ ఇప్పుడు నాకు కొంచెం బ్లర్రీగా ఉందనుకోండి చూపు. ఇది మన క్యాటరాక్ట్ అనుకోవచ్చా? అంటే ఒకప్పుడు చాలా లేట్గా వచ్చేది 70s or 80s అన్నారు. ఇప్పుడు 40s అంటున్నారు. ఒక 30s 35 ఏజ్ గ్రూప్ ఉందని వాడికి అనుకోడు క్యాటరాక్ట్ వస్తుందని. అది క్యాటరాక్ట్ అని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఎప్పుడు బ్లరీనెస్ సెట్ అయినా అంటే 30 ఫర్ ఎగ్జాంపుల్ 30 దాటినాక కొందరికి ట్రామా అంటే ఇంజరీ తోటి ఇంకా ముందే వచ్చే ఛాన్స్ వచ్చు. సో చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటంటే అది సిండ్రోమ్ రిలేటెడ్. జనరల్గా అడల్ట్స్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి బ్లర్రీనెస్ తోటే వస్తారు. సో మనకి ఎలా తెలుస్తున్న దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ బ్లరింగ్ ఆఫ్ విజనే ఉంటుంది. సో జనరల్గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక చిన్న క్లినిక్ కానీ ఆప్టికల్ షాప్ కానీ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ చేయడానికి చూస్తారు ఆ విజన్ని. ఒకవేళ అడ్జస్ట్ అయిపోయిందంటే వాళ్ళ క్యాటరాక్ట్ అని తెలియదు, వాళ్ళు ఏదో సరే నాకు అద్దాలు వచ్చినాయి అనుకొని ఓకే. బట్ అదర్వైజ్ ఇప్పుడు హాస్పిటల్కి వస్తే క్లినిక్కి వస్తే మేము ఫస్ట్ డ్రాప్స్ వేసి చూస్తామన్నమాట. చూసి స్లిట్ ల్యాంప్ అని ఉంటుంది, మా రొటీన్ ఎగ్జామినేషన్ చేసే స్లిట్ ల్యాంప్ కింద చూసినప్పుడు క్యాటరాక్ట్ ఉందని తెలుస్తుంది. సో జనరల్గా మరీ యంగ్ ఏజ్లో అయితే యూనిలాటరల్ వస్తుంది ట్రామా రీజన్కి, అంటే ఇంజరీ అయితే ఒకటే సైడ్ వస్తుంది, రెండు ఐస్కి ఇంజరీ కాదు కాబట్టి ఒక ఐలో ఫస్ట్ వస్తుంది.